హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చిల్డ్రన్స్ డే సందర్భంగా నాకున్న అనుభవాలు, అలాగే నేను నేర్చుకున్న విషయాలు, వాటన్నిటిని కలిపి పిల్లల పెంపకం గురించి ఈరోజు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మెయిన్గా పిల్లల బాల్యం. ఈ బాల్యం అనేది గోల్డెన్ ఏజ్ అనే చెప్పాలి. ఈ బాల్యం అంటే ఇంచుమించుగా పుట్టిన దగ్గర నుంచి 13-14 సంవత్సరాలు వచ్చే వరకు బాల్యం కిందకే వస్తుంది. ఈ బాల్యంలో పిల్లలందరూ మెంటల్ గా, ఎమోషనల్ గా, ఫిజికల్ గా కూడా బాగా గ్రోత్ ఉంటుంది. ఈ ఏజ్ లో వాళ్ళ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని చాలా డెలికేట్ గా డీల్ చేయాల్సిన ఏజ్ అన్నమాట ఇది. వీళ్ళు ప్రపంచాన్ని కొత్తగా తెలుసుకుంటూ ఉంటారు, అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అలాగే పేరెంట్స్ ఏం చేస్తే దాన్ని అనుకరిస్తూ ఉంటారు. పిల్లల ఆరోగ్యం అనేది వాళ్ళ భవిష్యత్తుకి పునాది లాంటి. ఈ ఏజ్ లో పిల్లలు ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారా లేదా, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా. బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే అందులో ఫ్రూట్స్, వెజిటబుల్స్, సిరియల్స్, పల్సెస్ ఇవన్నీ ఉంటున్నాయా లేదా అనేది, లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ ఉంటున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. డైలీ వాళ్ళ రొటీన్ లో ఇవన్నీ ఉండేటట్టు చూడాలి. అలాగే బయట జంక్ ఫుడ్ కాకుండా ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ పెట్టడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంతేకాకుండా టైం టు టైం వ్యాక్సినేషన్ ఇప్పిస్తూ ఉండాలి వాళ్ళకి. అలాగే ఓవర్ వ్యాక్సినేషన్ కూడా మంచిది కాదు. ప్రాపర్ గా ఏ వ్యాక్సిన్స్ అయితే ఇవ్వాలో అవి వేస్తే చాలు. అలాంటి వ్యాక్సిన్స్ ఏంటో తెలుసుకుని ప్రాపర్ గా డాక్టర్ గైడ్ లైన్స్ తీసుకుని వాళ్ళకి వ్యాక్సిన్స్ వేయించాలి. అలాగే పిల్లలు తొందరగా వాటర్ తాగడానికి ఇష్టపడరు. మనమే వాళ్ళకి ఎక్కువ వాటర్ తాగే అలవాటు చేయాలి. అలాగే ప్రాపర్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్ లో 8 to 10 hours వాళ్ళు నిద్రపోయేటట్టు చూడండి. నిద్రలో వాళ్ళు ఫిజికల్ గా అండ్ మెంటల్ గా కూడా గ్రోత్ బాగా ఉంటుంది. అలాగే వీళ్ళు క్లీన్లీనెస్ బాగా పాటించే విధంగా మీరు చూసుకోండి. క్లీన్లీనెస్ వాళ్ళకి పుట్టుకతో ఎవరికి రాదు, మనమే నేర్పించాలి. అలాగే జంక్ ఫుడ్ తినడానికి కాకుండా హోమ్ మేడ్ ఫుడ్ తినడానికి అలవాటు పడేటట్టు చూసుకోండి. ఈ ఫ్యామిలీ బాండింగ్ అనేది ఈ చిన్న ఏజ్ లో, బాల్యంలో పిల్లలకి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఈ పేరెంట్స్ తో గడిపే టైం చాలా చాలా వాల్యుబుల్ అని చెప్పాలి. వీలైనంత ఎక్కువ టైం మీ పిల్లలతో గడపడానికి ట్రై చేయండి. వాళ్ళతో కబుర్లు చెప్పండి, గేమ్స్ ఆడండి, కథలు, విశేషాలు చెప్పండి, మీ చిన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ని చెప్పండి. అలాగే వాళ్ళతో కలిసి కూర్చుని భోజనం చేయండి. మరి చిన్నప్పుడు కాకపోయినా కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళతో కలిసి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని భోజనం చేసి అలవాటు చేసుకోండి. అలాగే వాళ్ళ స్కూల్ విశేషాలు ఏంటి అని అడగండి, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కనుక్కోండి. ఇలా మాట్లాడుతూ ఉండటం వల్ల మీ మధ్య ఉన్న బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మీ నుంచి వాళ్ళు ఏం దాచలేరు, అన్ని ఓపెన్ గా మీతో షేర్ చేసుకోగలుగుతారు. అలాగే వీలైనంత వరకు కలిసి ఉండటానికి ట్రై చేయండి. అంటే ఇవాళ రేపు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే కదా, అంటే ఎవరు గ్రాండ్ పేరెంట్స్ తో ఉండే ఫ్యామిలీస్ చాలా తక్కువ అయిపోయాయి. వీలైతే కలిసి ఉండండి. పరిస్థితుల దృష్ట్యా కలిసి ఉండని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వీలైతే హాలిడేస్ లో, సాటర్డే, సండే, లేదంటే ఫెస్టివల్స్ అప్పుడు, లేదంటే సమ్మర్ హాలిడేస్ లో ఇలాగా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర, అంటే అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మ, తాతయ్యల దగ్గరికి పిల్లల్ని పంపిస్తూ ఉండండి. ఎందుకంటే ఇలా పెద్దవాళ్ళతో అటాచ్మెంట్ ఉండటం వల్ల వాళ్ళు చెప్పే కథలు, కబుర్లు ఇవన్నీ పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఇది వాళ్ళ డెవలప్మెంట్ కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలకి సారీ చెప్పటం, థ్యాంక్ యూ చెప్పటం కూడా అలవాటు చేయండి. ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ అని చెప్పటం, ఏదైనా తప్పు చేస్తే సారీ అని చెప్పటం. ఇవాళ పిల్లలు సారీ చెప్పడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు, కానీ అది కరెక్ట్ కాదు. సారీ చెప్పటం వాళ్ళకి అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దయ్యాక కూడా వాళ్ళకి చెప్పటం కష్టం అనిపించదు. చిన్నప్పుడు లేని అలవాటు పెద్దయ్యాక రాదు కదా. మీకు మొక్కై వంగరదే మానై వంగున అనే సామెత మీకు తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు లేని అలవాటు ఏది పెద్ద అయిన తర్వాత కొత్తగా అలవాటు చేసుకోవటానికి చాలా కష్టంగా ఉంటుంది. అది మన పిల్లలకి ఎందుకు కష్టం, చిన్నప్పుడే అలవాటు చేద్దాం. ఇంకా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, కొంతమంది పుట్టిన 2 years కే తీసుకెళ్లి వాళ్ళని స్కూళ్లలో, పెద్ద పెద్ద స్కూళ్లలో వేసేసి ఇంకా అప్పటి నుంచి ర్యాంకులు, మార్కులు అని వాళ్ళు వెనకబడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకు ఆ చిన్న ఏజ్ లో స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చాలా భారంగా కనబడుతుంది. అప్పుడు వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. అలా కాకుండా మీరు అన్నప్రాసన నాడే ఆవకాయ అన్నం అని సామెత వినే ఉంటారు. అంటే పుట్టినాడే ఆవకాయ అన్నం ఎవరైనా పెడతారో? పెట్టరు కదా. అలాగే ఎడ్యుకేషన్ కూడా ప్లెజర్ లా ఉండాలి, ప్రెజర్ గా ఉండకూడదు. చిన్నప్పుడు మీరు చిన్నపిల్లల్ని తీసుకెళ్లి ఏ ప్లే స్కూల్లోనో జాయిన్ చేయండి. అది కూడా 2 years కాదు,
3 years వచ్చిన తర్వాత ఒక ప్లే స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు స్కూల్ టైమింగ్స్, ఒక టైం టు టైం నిద్రపోవటం, టైం టు టైం తినటం, అవన్నీ అలవాటు అవుతాయి. వాళ్ళకి స్కూల్ అంటే ఆనందంగా వెళ్ళొచ్చేలా ఉండాలన్నమాట, భారంగా ఉండకూడదు. కొంతమంది పిల్లల్ని ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం మనం, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్తూ ఉంటారు. అంటే 1-2 రోజులు ఏడవటం అనేది కొత్త కాబట్టి మనకి ఓకే. అలా కాకుండా రోజు భారంగా స్కూల్కి ఏడుస్తూ వెళ్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదనమాట. అలాంటి పిల్లలు చాలా ప్రెజర్ ఫీల్ అవుతారు. ఇలా కాకుండా ఒక మంచి ప్లే స్కూల్ చూసి జాయిన్ చేస్తే వాళ్ళు ఆనందంగా వెళ్ళి రావాలి స్కూల్కి. అప్పుడు స్కూల్ టైమింగ్స్ అవన్నీ అలవాటు పడిన తర్వాత మీరు అనుకున్న పెద్ద స్కూళ్ళల్లో వేయండి. ఇది కొన్నాళ్ళు అలవాటు అయిన తర్వాత అప్పుడు తీసుకెళ్లి వేయండి. అప్పుడు వాళ్ళకి ఒక చదువు అంటే ఏంటి, ఒక స్కూల్ టైమింగ్స్ అలవాటు అవటం, ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు వాళ్ళకి భారంగా అనిపించదు, హ్యాపీగా వెళ్ళొస్తూ ఉంటారు. అలాగే ఓన్లీ బుక్స్ లో ఉండేదే నాలెడ్జ్ కాదండి, అవుట్ ఆఫ్ ది బుక్స్ కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి వాల్యూస్ తో కూడిన ఎడ్యుకేషన్ ఉండేటట్టు చూడండి. నిజాయితీ, క్రమశిక్షణ, పెద్దవాళ్ళని గౌరవించడం, ఇలాంటి వాల్యూస్ ని డైలీ లైఫ్ లో అలవాటు అయ్యేటట్టు చూడండి. ఇప్పుడు పిల్లల్ని వేరే పిల్లలతో పోల్చదు, ఎవరికి వాళ్ళే స్పెషల్. ఒక్కొక్కళ్ళలో ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ ఏమిటో మనం గుర్తించడంలోనే మన పేరెంటింగ్ ఆధారపడి ఉంటుంది. అంతేగాని వాళ్ళెవరికో ఎక్కువ మార్కులు వచ్చాయి, వీళ్ళెవరో గేమ్స్ లో ఫస్ట్ వచ్చారు, ఇలాంటివి చెప్పి మీ పిల్లల్ని డిస్కరేజ్ చేయకండి. దానివల్ల మీ వాల్యూ వాళ్ళ దగ్గర తగ్గుతుంది. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. అలాగే వాళ్ళకి నచ్చిన స్పోర్ట్స్ ఏంటి, లేదంటే వాళ్ళకి నచ్చిన యాక్టివిటీ ఏంటి మీరు అబ్జర్వ్ చేయండి. పుట్టగానే ఎవరికి ఏం తెలియదండి. అబ్జర్వేషన్ ద్వారా వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలుస్తుంది, వాళ్ళని అబ్జర్వ్ చేయటం ద్వారా. అప్పుడు దాన్ని మనం మెరుగులు దిద్దే విధంగా కోచింగ్ ఇప్పించి దాన్ని ఎంకరేజ్ చేయండి. కోచింగ్ ఇప్పించమంటే మీరు 5 to 6, 6 to 7, 7 to 8 ఇలా క్లాసెస్ పెట్టమన్నది నా ఉద్దేశం కాదు. కొంతమంది అలాగే స్కూల్ నుంచి రాగానే ప్యాక్డ్ గా 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9 ఇలా క్లాసెస్ పెట్టేస్తారు వరుసగా. అంటే ఒకదాని తర్వాత మ్యూజిక్, డాన్స్, లేదంటే ఇన్స్ట్రుమెంట్, లేదంటే స్పోర్ట్స్ ఇలా పెట్టేస్తూ ఉంటారు. దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏముండదంటే అన్ని ఒకేసారి నేర్చుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం కొంచెం కూడా ఉండదు. అప్పుడు వాడు దేంట్లోనూ మాస్టర్ అవడు. అలా కాకుండా వాళ్ళకి ఏది ఒరిజినల్ గా ఏది ఇంట్రెస్ట్ ఉందో మీరు క్యాచ్ చేసి దాన్ని కనుక మెరుగులు దిద్దగలిగితే వాళ్ళు అందులో నెంబర్ 1 అవుతారు. పిల్లల్లో గేమ్స్ అండ్ క్రియేటివిటీని ఎంకరేజ్ చేయండి. గేమ్స్, ఫిజికల్ గేమ్స్ అంటే కొంతమంది అంటారు మా ఇంటి ముందు ప్లేస్ లేదు, లేదా మేము అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాం మాకు ప్లేస్ ఉండదు ఆడుకుంటానికి అని చెప్తారు. ఖచ్చితంగా ప్రతి ఏరియాకి ఒక పార్కో లేదంటే ఒక ప్లే గ్రౌండ్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దాన్ని మీరు సెట్ చేయండి. ఎంత దూరం ఉన్నా పర్వాలేదు, టైం కేటాయించి అక్కడికి తీసుకెళ్ళండి. రోజు కుదరకపోయినా పర్వాలేదు, కనీసం రోజు విడిచి రోజు 2 days ఒకసారి, లేదంటే సాటర్డే సండే ఇలా వీకెండ్స్ లో అయినా సరే ఆ ప్లే గ్రౌండ్ కానీ ఆ పార్క్ గాని తీసుకెళ్లి మిగిలిన పిల్లలతో కలిపి వీళ్ళని ఆడుకోవటం ద్వారా వాళ్ళు మెంటల్ గాను ఫిజికల్ గాను కూడా చాలా స్ట్రాంగ్ అవుతారు. పిల్లల మనసు చాలా సెన్సిటివ్ గా ఉంటుందండి. వాళ్ళని ఏదన్నా విషయం వచ్చి మన దగ్గర చెప్పేటప్పుడు పేషెన్స్ తో వినండి, వాళ్ళ ఎమోషన్స్ ని అర్థం చేసుకోండి. వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దడానికి ప్రయత్నించండి. అంతేకాని అరిచేసి కొట్టడం తిట్టడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. దానివల్ల వాళ్ళు మీకు ఇంకా దూరం అవుతారు తప్పితే దగ్గర అవరు. అదే మీరు పేషెన్స్ తోటి వాళ్ళు చెప్పిందంతా విని వాళ్ళు చేసిన పొరపాట్లని మీరు చిన్న చిన్న కథల ద్వారా లేదంటే ఏదైనా సిచ్యువేషన్స్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియజేస్తే వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోగలుగుతారు. అప్పుడు మీకు వాళ్ళు దగ్గర అవుతారు కూడా, ఓపెన్ గా ఉండగలుగుతారు, మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోగలుగుతారు. ఆ విధంగా ఉండే వాతావరణం మీ ఇంట్లో క్రియేట్ చేయండి. టెక్నాలజీని బ్యాలెన్స్ చేయాలి. ఇవాళ రేపు పిల్లలందరూ డిజిటల్ వరల్డ్ లోనే బతుకుతున్నారు. అంటే పుట్టిన దగ్గర నుంచి పిల్లవాడు ఇంకా రైమ్స్ ఉంటే గానీ పాలు తాగే పరిస్థితి కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్స్ మనం డైలీ లైఫ్ లో చూస్తూనే ఉన్నాం. మా పిల్లలు చిన్నప్పుడు ఇంత మొబైల్ ఫోన్లు, ఇంత వీడియో గేమ్స్ లేవు. నేను లక్కీ అనుకుంటున్నాను. కానీ రాను రాను ఇప్పుడు పిల్లలు అసలు నోట్లో ముద్ద పెట్టాలంటే వాడికి అక్కడ రైమ్స్ పెట్టాల్సిందే. ఇలా అయిపోయింది వాతావరణం. కానీ దాన్ని కొద్దిగా మార్చండి, స్క్రీన్ టైం ని బాగా తగ్గించండి. ఇది ఎలా అలవాటు అవుతుంది అనుకుంటారేమో, ఏం లేదు. ఫస్ట్ లో 1-2 times వాళ్ళు పేచీ పెట్టచ్చు. మీరు ఆ టైంలో స్క్రీన్ టైం తగ్గించేసి బయటికి తీసుకెళ్లి ఏ గేమ్స్ ఆడించడానికో ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు రాను ఇది మర్చిపోతాడు. పిల్లలు ఈజీగా మారుతారు ఈ ఏజ్ లో. సో మనం మార్చడం అనేది మన చేతుల్లోనే ఉంది.
టీవీ, మొబైల్, వీడియో గేమ్స్ ఇలాంటి వాటికి కొద్దిగా దూరంగా ఉంచి బయటకి తీసుకెళ్లి గేమ్స్ ఆడించడం, లేదంటే కథలు చెప్పటం, ఇలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. పిల్లలకి లవ్, ఎఫెక్షన్, సేఫ్టీ అట్మాస్ఫియర్ అండ్ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. అలాగే బ్యాలెన్స్డ్ ఫుడ్, అలాగే వాల్యూతో కూడిన ఎడ్యుకేషన్, ఇవన్నీ కనుక మనం ఇచ్చినట్లయితే వాళ్ళ ఫ్యూచర్ బ్రహ్మాండ. పేరెంటింగ్ అంటే లవ్, గైడెన్స్, టైమ్ అండ్ ట్రస్ట్, వీటన్నిటితో కూడిందే పేరెంటింగ్. పేరెంటింగ్ అనేది ఎంతో బ్యూటిఫుల్ గా అండ్ ఛాలెంజింగ్ గా ఉంటుంది. పేరెంటింగ్ లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్ పిల్లలతో ప్రేమగా, సహనంగా ఉండండి. వాళ్ళని భయపెట్టి మనమేం పెంచలేము, ప్రేమతోనే మనం పెంచగలుగుతాం. ఈ ఏజ్ లో పేరెంట్స్, టీచర్స్ అండ్ సొసైటీ కూడా పిల్లలందరికీ ఒక హెల్తీ అండ్ సేఫ్టీ అట్మాస్ఫియర్ ని కలుగజేసి వాళ్ళ గ్రోత్ కి హెల్ప్ చేయాలన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లల పెంపకం గురించి లవ్ అన్కండిషనల్లీ, బీ పేషెన్స్, ట్రస్ట్ యువర్ చైల్డ్ పొటెన్షియల్. ఇది నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ద చిల్డ్రన్.